వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కమర్షియల్ గ్యాస్ కొరత, హాస్టల్లో ఇబ్బందులు పడుతున్నారు, రెస్టారెంట్ హోటళ్ళు క్లోజ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసినాం. కానీ ఇప్పుడు ఆ గ్యాస్ కొరత ఇబ్బందులు దేవాలయాలను కూడా తాకాయి. సో ప్రధాన క్షేత్రాల్లో ఉండే అన్న ప్రసాదాలు, తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమాలు, ఇట్లాంటివన్నిటికీ కూడా ఆటంకం ఎదురయ్యే సమస్యలు తలెత్తున్నాయి. ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే, పాతకాలంలో కట్టెల పొయ్యి వెలిగించి స్వామివారికి నైవేద్యం చేస్తుంటారు కదా, అట్లాంటి సిచ్యువేషనే పుణ్యక్షేత్రాల్లో మళ్ళీ తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని క్షేత్రాల్లో గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయి అంటే కేంద్రానికి లెటర్లు రాయడం, అసలు మా కోత విధించొద్దు అంటూ విజ్ఞప్తులు చేస్తుంటే, ఇంకొంతమంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ కేస్ గ్యాస్ నిల్వలైపోయినా ఎట్టి పరిస్థితిలో స్వామివారి ప్రసాదం ఆపొద్దు, అన్నదాన కార్యక్రమాలు ఆపొద్దు అని దృఢ సంకల్పం తీసుకొని మరి కర్రలు సిద్ధం చేసుకుంటున్నారు. అంటే కట్టెల పొయ్యిలైన పైన సరే నైవేద్యం వండి వడ్డించాల్సిందే అని. సో ఏ క్షేత్రంలో పరిస్థితి ఎట్లా ఉందనేది చూద్దాం. అయితే ఇది అయోధ్య రామాలయం. సో ఈ అయోధ్య రామాలయం సంబంధించి ప్రత్యేకంగా అయోధ్య రామాలయం నిర్మాణం అయిన తర్వాత రామ్ రసోయి పేరుతో అక్కడ కిచెన్ పేరు పెట్టారు. సో రామ్ రసోయిలో ప్రతిరోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి పూటకి. సో అలా ప్రతిరోజు 2 పూటల అక్కడ ఉండే విదేశీయుల నుంచి వస్తుంటారు, చాలా రాష్ట్రాల నుంచి ఆ రామయ్య దర్శనం కోసం వస్తుంటారు. సో అట్లా వచ్చే ప్రతి ఒక్కరికి ఖాళీ కడుపుతో పంపించొద్దు అని అన్నదానం కోసం 20,000 మందికి భోజనాలు పెడతారు. దాంతోపాటు ప్రసాదం కోటా వేరు, అండ్ అక్కడ స్వామివారికి నివేదించే నైవేద్యాల కోటా వేరు. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రామ్ రసోయి కేవలం ఒక పూట మాత్రమే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి. అంటే 20,000 మందికి ప్రతి భక్తుడికి పెట్టే అన్నదాన కోటా కట్ చేసి కేవలం 10,000 మందికి మాత్రమే వడ్డించే పరిస్థితి వచ్చింది. సో కేంద్రం ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ కట్ చేయండి అండ్ వాటికి సరఫరా తగ్గించండి అని చెప్తే, సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఆలయాలపైన పడ్డది. ముందుగా అయోధ్య రామాలయం పరిస్థితి అట్లా. సో అన్నవరం. సో అన్నవరం ఆలయానికి సంబంధించి సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు మంచి రోజులు వచ్చాయి అంటే అక్కడ పెళ్ళిళ్ళ తంతు ఇంత అంత హడావిడి ఉంటుంది. అక్కడ దేవుడితో పాటు వ్రతాలతో పాటు ఆయన ప్రసాదం ఇంకా ఫేమస్. అందుకని ఆన్లైన్లో ఆర్డర్లు అండ్ దేవస్థానానికి ఎవరైనా వస్తే ఇంకా వాళ్ళ నుంచి కూడా ప్రసాదం తెప్పించుకునే వారి సంఖ్య చాలా ఉంటుంది. సో అట్లా ప్రతిరోజు 8 నుంచి 9,000 కేజీల నైవేద్యం అక్కడ వండి పెడుతుంటారు. అండ్ దాంతోపాటు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు గ్యాస్ కొరత అన్నదానం పైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో వండే క్వాంటిటీని తగ్గించుకోవడం అండ్ ప్రతిరోజు 8 నుంచి 9,000 కేజీల నైవేద్యం వండే వాళ్ళు అది కాస్త క్వాంటిటీ తగ్గించారు. సో ఇప్పుడు కేవలం 5,000 నుంచి 6,000 కేజీల మాత్రమే నైవేద్యం వడ్డించే పరిస్థితి అండ్ అక్కడ భక్తులకు పంపిణీ చేసే సిచ్యువేషన్ అయితే అన్నవరంలో ఉంది. సో దీనికి కూడా మళ్ళీ రీజన్ చెప్పుకోవాలంటే కేవలం గ్యాస్ కొరత మాత్రమే. టీటీడీ. సో ఎప్పుడైతే యుద్ధం ఇంపాక్ట్ అటు డొమెస్టిక్ అండ్ దాంతోపాటు కమర్షియల్ ఈ రెండింటిపైన పడుతుందనే ఇన్ఫర్మేషన్ వస్తూనే టీటీడీ బోర్డు కేంద్రానికి ఒక లెటర్ కూడా రాసింది. లెటర్లో విజ్ఞప్తి కూడా చేసింది. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, స్వామివారికి ప్రతి నిత్యం నైవేద్య నివేదనతో పాటు అన్నదానం కూడా నిరంతరం కంటిన్యూ అవుతుంది. గ్యాస్ కొరత లేకుండా చూడాలి అంటూ విజ్ఞప్తి చేసిన సిచ్యువేషన్, దాన్ని కూడా కేంద్రం కన్సిడర్ చేసింది. సో ప్రజెంట్ అయితే తిరుపతిలో ఇంకొక 15 రోజులకు సరిపడా సిలిండర్ గ్యాస్కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి కాబట్టి టీటీడీ పెద్దగా టెన్షన్ పడే సిచ్యువేషన్స్లో అయితే లేదు. కానీ ఆ 10 రోజుల తర్వాత ఏంటి, ఇంకా యుద్ధ పరిస్థితులు ఇట్లే కంటిన్యూ అయ్యి ఖతార్ నుంచి మనకి గ్యాస్ పైన ఇంకా వెసులుబాటు పూర్తిగా రాకపోతే సిచ్యువేషన్స్ ఏంటి అనేది టీటీడీ ఆలోచించే సిచ్యువేషన్లో ఉంది. సో ఇది టీటీడీ క్షేత్రానికి సంబంధించి. సో ఇట్లా ప్రతి పుణ్యక్షేత్రాల్లో కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయన్నమాట. సో షిరిడి సంస్థాన్. సో షిరిడి సంస్థాన్లో బాబా ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు అండ్ రాత్రి వేళలో డిన్నర్ కావచ్చు. సో ఇది కంటిన్యూగా నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు 50,000 భక్తులకి తగ్గకుండా అక్కడ భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. సో ఇది కాకుండా ఆన్లైన్లలో బాబా ప్రసాదం పెట్టుకునే విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువ. సో ఇక్కడ నుంచి విదేశాలకు ప్రసాదం వెళుతూ ఉంటుంటుంది, లడ్డు కావచ్చు అండ్ బూందీ కావచ్చు. సో వాటి సంఖ్య కూడా ఎక్కువ. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కొరత ప్రారంభమైంది. 50,000 భక్తులకి మించకుండా ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా వాడేది చపాతీలు.
కానీ ఇప్పుడు చపాతీ కాల్చడానికి అండ్ ఆ చపాతీ మేకింగ్కి ఎక్కువ గ్యాస్ ఉపయోగించాల్సిన పరిస్థితి. సో అందుకనే చపాతీలు తగ్గించి రైస్ ఐటమ్స్ పెంచే ఆలోచనలో షిరిడి సత్సంగ్ ఉంది. సో ఒక పక్క షిరిడిలో కూడా సేమ్ ఇంపాక్ట్ గ్యాస్కి సంబంధించి. సో దీంతో పాటు ఇక ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే యాదాద్రి. సో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రతి నెల 2.5 టన్నుల గ్యాస్ ఉపయోగం. సో అక్కడ కూడా ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనుకున్న ఆదిలోనే అక్కడ ఉండే ఇబ్బందులు కావచ్చు, స్టాఫ్ కొరత కావచ్చు, దానివల్ల కేవలం మధ్యాహ్నం అన్నదానం మాత్రమే అక్కడ నడుస్తుంది. కానీ ఇక్కడ ప్రసాదాలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీకెండ్స్ కావచ్చు, లేదంటే ఫెస్టివల్ సీజన్స్ కావచ్చు, లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. సో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ ఒకటి, భక్తులు కూడా ఒక కొత్త రికార్డు సృష్టించే పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా గ్యాస్ కొరతతో ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 2.5 టన్నుల గ్యాస్ వినియోగించే యాదాద్రి స్వామి ఆలయంలో గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయి. సో ఇంకొక 10 రోజులు మాత్రమే ఉండే గ్యాస్తో మేనేజ్ చేసే సిచ్యువేషన్. కేంద్రంకి వీళ్ళు కూడా టీటీడీ బోర్డు తరహాలోనే తెలంగాణ తిరుపతిగా ఉండే యాదాద్రికి సంబంధించి కూడా గ్యాస్లో కోత విధించొద్దు, ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అంటూ కూడా లెటర్లు రాసిన పరిస్థితి. సో దాన్ని కూడా కన్సిడర్ చేసిర్రు. సో ఇప్పటి వరకు కొరత లేకుండా 10 రోజుల తర్వాత కొరత ఏర్పడే అవకాశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా ఉంది. ద్వారకా తిరుమల. సో ఇక్కడ అధికారులతోటి ఎవ్వరు ఏం చేసినా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దేవస్థానాలన్నింటిలో కూడా సో గ్యాస్ నిల్వలు ఉంచుకున్న కొంతమంది, నిల్వలు తగ్గితే ఏం చేయాలని ప్రణాళికలతో కొంతమంది, ముందస్తుగానే విన్నపాలు విజ్ఞప్తులతో కేంద్రానికి ఇంకొంతమంది లెటర్లు రాస్తున్నారు. కానీ ద్వారకా తిరుమల మాత్రం ఎవ్వరు ఏమైనా గ్యాస్ ఉన్నా లేకున్నా కట్టెల పొయ్యి పైన వండైనా ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, స్వామివారి ప్రసాద కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడా ఆటంకం కలగొద్దని డెసిషన్ తీసుకున్నారు. అందుకనే ఒక పక్క గ్యాస్ నిల్వలు తగ్గుతుంటే ఇంకొక పక్క కర్రలు సిద్ధం చేసుకున్న పరిస్థితి. సో వీళ్ళ సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే దేవుడి పైన భక్తితో పాటు వచ్చే భక్తుల పైన కూడా ఎంత కన్సిడర్ చేస్తున్నారు వాళ్ళని. ఖచ్చితంగా ఆలయానికి వస్తే ప్రసాదం పెట్టే పోవాలి అండ్ పెట్టి వాళ్ళని పంపించాలని కావచ్చు. ఎంత సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షోభం పేరు చెప్పి జరిగే కార్యక్రమాలని ఎగ్గొట్టొద్దని నిర్ణయించుకున్నారు. సో అందుకనే కర్రల పొయ్యి మీద వండైనా సరే నైవేద్యం పెట్టాలని అండ్ వచ్చే ప్రతి భక్తుడికి అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లయితే కొనసాగుతున్నాయో హ్యాస్టీస్ అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఇట్లా దేవాలయాలకు కూడా గ్యాస్ కొరత ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఎండోమెంట్ ఆధీనంలో ఉండే ఆలయాలకి 1-2 రోజుల వరకు నిలువుండే గ్యాస్ మాత్రమే ఉంది. ఆ తర్వాత మరి దేవాలయాల్లో ఉండే సిచ్యువేషన్ ఏంటో తెలియదు. సో ప్రధాన క్షేత్రాల్లో అట్లయితే ఈవెన్ ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉండే మిగతా ఆలయాల్లో కూడా వారానికి 1 రోజో 2 రోజులో ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ అన్నదాన కార్యక్రమాలు కాకుండా ప్రతిరోజు ఆలయానికి వచ్చిన భక్తులకి పులిహోర, లడ్డు, ప్రసాదాలు, దాంతోపాటు పరమాన్నం కావచ్చు, ఇట్లా ప్రసాదాలు ఇచ్చి పంపిస్తూ ఉంటుంటారు. మరి వాటికి కూడా ఇవాళ బ్రేక్ పడే అవకాశం ఉంది. సో ఈ యుద్ధ పరిస్థితి ఇట్లాగే కంటిన్యూ అయ్యి ఇంకా ఎల్పిజి గ్యాస్ సంబంధించిన కొరత కంటిన్యూ అయితే ఇక చిన్న పెద్ద ఆలయాలు ఏవైతే ఉంటాయి ఎండోమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో, సో అవి మాత్రం ఖచ్చితంగా నో ప్రసాదం. మళ్ళీ ఒక్క మాటలే చెప్పాలంటే కోవిడ్ టైంలో క్వారంటైన్ సిచ్యువేషన్స్ ఎట్లయితే ఉన్నాయి, ఆహార పదార్థాలపైన ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు అట్లాంటి రిస్ట్రిక్షన్సే మళ్ళీ ఆలయాల పైన పడే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కోవిడ్ తెచ్చిన కష్టాలు అయితే ఇప్పుడు యుద్ధం మొదలెట్టిన మంటల్లో ఉంది పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆలయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో అండ్ భక్తుల పట్ల అండ్ దేవాలయాల పట్ల ఎట్లుంటుందో అని ఆలోచిస్తే మళ్ళీ వెనకటికి చాలా పవిత్రంగా ఉండాలి స్వామివారి నైవేద్యం అని చెప్పి కుండల్లో కట్టెల పొయ్యిలు పెట్టి వండి స్వామివారికి నైవేద్య నివేదన ఎట్లా ఉంటుందో సేమ్ మళ్ళీ అలాంటి రోజులే వస్తాయేమో అనిపిస్తుంది యుద్ధం మంటలు కనుక కొనసాగిస్తే.